శతమానం భవతి. అమ్మయ్యా, ఇంట్లో ఎవరూ లేరు. ఈలోగా నా పని నేను కానిచ్చేస్తే అనుకున్నట్టుగానే 4 రాళ్ళు వెనకేసుకోవచ్చు. డబ్బులు చెట్లకు పువ్వులు కాసినట్లు వీళ్ళ జేబుల్లో డబ్బులు ఎన్నున్నాయో మొత్తం తీసుకోవాలనుంది. కానీ మా ఆయన చెప్పారు కదా, తీస్తే అనుమానం రాకుండా తీయాలని. అందుకే కొన్ని నోట్లు ఇందులోనే వదిలేసి కొన్ని తీసుకుంటాను. ఏంటి మీరు చేస్తున్న పని? అదే నేను అడుగుతున్నాను. ఏంటి మీరు చేస్తున్న పని? అడుగుతుంది మిమ్మల్ని, మౌనం సమాధానం కాదు. అయినా నువ్వు అవుట్ హౌస్లో కదా ఉంటావు, ఇక్కడికి ఎందుకు వచ్చావు? నేనెందుకు వచ్చానని మీరు నన్ను అడుగుతున్నారేంటి? ఈ గదికొచ్చి మీరు డబ్బులు ఎందుకు తీశారని నేను అడుగుతున్నాను. దానికి సమాధానం చెప్పండి. ఏంటమ్మా నన్నే నిలదీస్తున్నావు? ఇది మాకిచ్చిన గది. మీ నాన్నగారి జేబులో నుంచి డబ్బులు తీశాను. నా భర్త జేబులో ఉన్న డబ్బులు భారీగా తీసే స్వాతంత్రం నాకు లేదా? ఇది మీకిచ్చిన గెస్ట్ రూమ్ కాదు, జయప్రద గారిది. అయినా ఆ ప్యాంటు షర్టు మీ భర్తది కాదు, కల్కి అనేది. ఆ మాత్రం కూడా మీకు తెలీదా? మీ మాట తీరు, మీ ప్రవర్తన అన్నీ నాకు అనుమానంగానే ఉన్నాయి. బావుందమ్మా, చాలా బావుంది. నువ్వు అసలు నా కూతురివేనా? నీ తల్లిని నువ్వు అనుమానిస్తున్నావా? ఇది మాకిచ్చిన గది అనుకున్నాను. మీ నాన్నకి కూడా సేమ్ ఇలాంటి రంగు ప్యాంటు షర్టు ఉన్నాయి. అందుకే ఆయన డబ్బులే కదా, కొంచెం ఖర్చులు కావాలి అని తీశాను. దొంగతనం చేసేదాన్ని అయితే మొత్తం తీసేస్తాను గాని సగం తిరిగి జేబులో ఎందుకు పెడతాను? ఒకే రకం ప్యాంటు షర్ట్లు ఉండొచ్చు, కానీ మీకిచ్చిన గది కాకుండా ఈ గదిలో మీ ప్యాంటు షర్టు ఎందుకు ఉంటుంది? ఆ మాత్రం కూడా మీకు ఆలోచన రాలేదా? అన్ని తెలివితేటలు నాకెక్కడున్నాయమ్మా? అలా ఉండుంటే నిన్ను దూరం ఎందుకు చేసుకుంటాను? అసలే లంకంతిల్లు, అన్ని గదులు ఒకేలాగా ఉన్నాయి, ఎటు చూసినా ఒకేలా కనిపిస్తుంది. అందుకే ఇందాకలా గుమ్మం దగ్గర నుంచి 20 అడుగులు లెక్క పెట్టుకుంటే మాకిచ్చిన గది వస్తుందని ఒక బండ గుర్తు పెట్టుకున్నాను. సరిగ్గా అలాగే వచ్చాను. కానీ ఇది మా గది కాదని ఇప్పుడు నువ్వు చెప్తేనే తెలిసింది. అంతా నా కర్మ. మీరెంత నమ్మకంగా మాట్లాడినా, ఎంత పెద్ద ఇల్లు అయినా గదులన్నీ ఒకేలా ఉండవు, గుమ్మాల్లో తేడా ఉంటుంది. ఇంట్లోకి రాగానే వస్తువుల్ని చూసైనా గుర్తుపట్టొచ్చు. బాగుందమ్మా, పోలీస్ స్టేషన్లో పోలీసులా బాగానే నిలదీస్తున్నావు. కానీ నేనెప్పుడు ఇంత పెద్ద ఇంట్లో ఉండలేదు. మన బతుకులు మధ్య తరగతివి, చాలీ చాలని కొంపలు అలానే ఉంటాయి. ఒక్కసారిగా ఇలాంటి ఇంట్లో ఉండేసరికి నా మతి తప్పి మొత్తం కన్ఫ్యూజ్ అయ్యాను. అంతేకాని దొంగతనం చేసే ఉద్దేశం నాకు లేదు. ఇదిగో ఈ డబ్బులు నువ్వే తీసుకొని ఆ జేబులో పెట్టు, నాకెందుకు? పడక పడక దీనికంట్లోనే పడాలా? లాయర్లాగా ఎన్ని ప్రశ్నలు వేసిందో. చేతికి వచ్చిన డబ్బు చేజారిపోయింది. అంతా నా కర్మ. వెళ్ళిపోతోంది ప్రాణమే, కనబడుతోంది శూన్యమే, వదిలేలుతోంది గాయమే, కన్నీటి జ్ఞాపకమే, వెలివేసింది కాలమే, ఉరితీసింది ప్రేమయే, ముసిరేసింది మౌనమే, ఒంటరిగా మిగిలాని. కనపడవా కనపడవా, కన్నీరై మిగిలెళతావా, చిరునవ్వై
దారికి అడ్డంగా నిలబడ్డారేంటి? తప్పుకోండి. అదేంటి అడదారిలో నడుస్తున్నది నువ్వు, మమ్మల్ని తప్పుకోమంటావేంటి? పిచ్చి పిచ్చిగా మాట్లాడమంటే పళ్ళు రాలిపోతాయి. నేనేంటో తెలిసి కూడా అలా ఇలా మాట్లాడుతున్నావు? ఆ రోజు నువ్వు నన్ను కొడితే నిజంగా నువ్వు నిప్పు అనుకున్నాను, తప్పు చేయని మనిషి అనుకున్నాను. కానీ నా నిర్ణయం తప్పని, నీ బుద్ధి వేరని ఇప్పుడేగా తెలిసింది. చూడు, మాటలు మర్యాదగా రాని, లేదంటే లేదంటే ఏం చేస్తావు? కూలి పని చేసుకునే నీ దగ్గర లక్షల విలువ చేసే బంగారం ఉందంటే అది ఎలా వచ్చింది? అది మీకు అనవసరం. అది నా సొంత విషయం. నువ్వు మా విషయాల్లో తలదూర్చవచ్చు, మమ్మల్ని ఎదవల్ని చేయొచ్చు. మేం మాత్రం నీ విషయం గురించి అడగకూడదా? చూడు, నీ దగ్గర అంత విలువైన బంగారమే ఉంటే మా దగ్గర పనిచేయవు. పని మానేశాక నువ్వు ఆ బంగారాన్ని తాకట్టు పెట్టుకోవడానికి వెళ్ళావంటే ఖచ్చితంగా నువ్వు అది కొట్టుకొచ్చిన బంగారం అని మాకు తెలుసు. కష్టపడి బతుకుతాను. పని దొరక్కపోతే పస్తులైనా ఉంటానేమో, కానీ దొంగతనం చేసే బుద్ధి నాలో లేదు. నీ బుద్ధి ఏంటో నాకు ఎప్పుడో తెలుసు. పోలీస్ స్టేషన్కి పద, అక్కడే మాట్లాడుకుందాం. ఆ బంగారం నీకు ఎక్కడి నుంచి వచ్చిందో, ఎలా వచ్చిందో తెలుస్తారు. ఏంటి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు? అయినా ఇదంతా నీకు అనవసరమైన విషయం. నా జోలికి రావద్దు. ఒక అమ్మాయి జీవితాన్ని నేను పాడు చేస్తున్నానని నా చెంప పగలగొట్టి అందరి ముందు నన్ను ఎదవం చేశావు. అలాంటిది నిన్ను వదిలేస్తానని ఎలా అనుకున్నావు? ఇంత చిన్న పల్లెటూరులో పని దొరక్క అలమటించిపోతున్న నీ దగ్గర ఆ చైన్ ఉందంటే ఎవరూ నమ్మరు. ఎక్కడి నుంచి దొంగతనం చేసి తెచ్చావో పోలీసులే తెలుసుకుంటారు. నీ తప్పు లేదనుకో, నువ్వు భయపడక్కర్లేదు కదా. పద స్టేషన్కి. ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళాను అంటే నేనెవరు, ఎక్కడి నుంచి వచ్చానన్నది బయటకు వస్తుంది. ఇప్పుడు ఏం చేయాలి? ఏంటి ఆలోచిస్తున్నావు? పోలీస్ స్టేషన్కి రావాలంటే భయంగా ఉందా? అయితే ఒక పని చేయి, ఆ 10,000 మాకు ఇచ్చేస్తే నిన్ను వదిలేస్తాం. ఇది నా కష్టాలు తీర్చుకోవడానికి అప్పు చేసిన డబ్బు. అది కూడా ఇష్టం లేకుండా తిరిగి ఇచ్చేద్దాం అనుకుంటే వడ్డీ ఇస్తే తప్ప ఆ గొలుసు ఇవ్వనని సేట్ చెప్పారు. నా దగ్గర అంత డబ్బు లేదు. దయచేసి అర్థం చేసుకోండి. చూడు, మేం మనసు పడడమే తప్ప ఆడవాళ్ల కన్నీళ్లు చూసి కరిగిపోయే మనుషులం కాదు. ఒకటి, నువ్వు పోలీస్ స్టేషన్కి రావాలి, లేదంటే ఆ డబ్బు మాకిచ్చి సైలెంట్గా వెళ్ళిపోవాలి. నిర్ణయం నీదే, తప్పించుకోలేవు. సరే, ఈ డబ్బే తీసుకోండి. ఏం చేసుకుంటారో చేసుకోండి. ఆ రోజు భద్రకాళిలా రెచ్చిపోయావు, ఈరోజు భయపడ్డావు. ఇప్పుడైనా రోజులు మారాయని తెలుసుకో. ఈ డబ్బులు ఇచ్చేసినంత మాత్రాన నీ కష్టాలు తీరిపోయాయని అనుకోకు. ఇప్పుడే అసలైన సమస్యలు మొదలవుతాయి. నీ చేతిలో చిల్లి గవ్వలేదు, నీకు ఎక్కడా పని దొరకదు. అలాగే మా నుంచి నువ్వు తప్పించుకోలేవు. నిన్ను హెరాస్ చేయడంలో ఇది మొదటి మెట్టు మాత్రమే. దీన్ని బట్టి మా చివరి మెట్టు ఎలా ఉంటుందో నువ్వే ఆలోచించుకో. ఈ రోజుకి వెళ్ళి రెస్ట్ తీసుకో. రేపటి నుంచి ప్రతిరోజు నిన్ను ఏదో రకంగా మేము ఇబ్బంది పెడుతూనే ఉంటాం. కీర్తమ్మ, ఇవన్నీ నీకోసమే తీసుకొచ్చాం. ఇవన్నీ నా కోసం ఎందుకండి? అదేంటమ్మా అలా అంటారు? నువ్వు ఈ ఇంటికి ఇల్లాలు అవుతున్నావు. పెద్దమ్మగారి తర్వాత ఈ ఊరిని కాపాడుతావని మేమందరం ఎంతో అనుకున్నాం. కానీ మీరు రాధమ్మ కాదు, కీర్తి అని తెలిసింది. మీరు ఎవరైనా సరే ఈ ఊరి గురించి ఎంతో చేశారు. మా అందరి మంచి గురించి ఎంతో ఆలోచించారు. మీరు మమ్మల్ని మీ మనుషులు అనుకుంటున్నప్పుడు మేం మిమ్మల్ని పరాయి మనిషి అని ఎందుకు అనుకుంటామమ్మా? మీరు మమ్మల్ని మీ మనుషులు అనుకుంటున్నప్పుడు మేం మిమ్మల్ని పరాయి మనిషి అని ఎందుకు అనుకుంటామమ్మా? మా ఊరి ఆడపిల్ల కడుపుతో ఉంది అనుకుంటున్నాం. అందుకే మీకోసం మేమందరం ఈ కానుకలు తీసుకొచ్చాం.
ఇది మా ఊరు మగ్గం మీద నేసిన చీరమ్మా. ఇదిగో ఈ తేనె సీసా మా పొలంలో పట్టిన తేనె పట్టు నుంచి తీసిందమ్మా. ఈ స్వీట్స్ ఈ ఊర్లో చాలా ప్రత్యేకత అమ్మా. ఎక్కడెక్కడో వాళ్ళు వచ్చి ఈ ఊర్లో నుంచి స్వీట్లు తీసుకెళ్తారమ్మా. నీకోసమే తీసుకొచ్చాం. అంబిక, ఇక్కడ ఈ అమ్మాయికి చాలా ఫాలోయింగ్ ఉందే. పెద్దావిడ్ని ఈ ఊరు వాళ్ళు ఎలా చూస్తున్నారో ఈ అమ్మాయిని కూడా అలాగే చూస్తున్నారు. అందుకేనేమో ఆ జయప్రద గారికి ఈ అమ్మాయి అంటే అంత కోపం. వాళ్ళ మనిషి కాదు అని చెప్పి మనతో తీసుకువెళ్ళిపోవడానికి మనకు డబ్బిచ్చింది. ఈవిడికి పేరొస్తే ఆవిడ పేరు పోతుందని భయం. కీర్తి మీద మీ అందరూ ఇంత అభిమానాన్ని చూపిస్తున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. అమ్మగారు, రాధమ్మగారు ఈ ఊరికి వచ్చినప్పుడు మా అందరి కోసం ఎంతో చేశారమ్మా. బ్యాంకు ఖాతాలు తెరిపించారు, పొదుపు సంఘాలు ఏర్పాటు చేశారు. అలా ఈ ఊరికి ఎంతో సేవ చేసిందమ్మా. ఈ అమ్మ కూడా రాధమ్మ రూపంలోనే ఉంది. ఆ తల్లి కూడా ఊరి గురించి ఎన్నో మంచి పనులు చేసింది. ఈ ఇద్దరు రూపాలు ఒకేలా ఉన్నాయి, మనస్తత్వాలు ఒకేలా ఉన్నాయి. అందుకే ఈ తల్లిని కూడా మేమందరం మా మనిషే అనుకుంటున్నాం. ఈ అమ్మ సీమంతానికి మా అందరినీ తప్పకుండా పిలుస్తారు కదమ్మా. అలాగే పిలుస్తాను. ఊరందరి సమక్షంలోనే కీర్తి సీమంతం అంగరంగ వైభవంగా జరిపిస్తాను. మురారిబాబు గారు, నిండు గర్భవతి గురించి మీరెంతగానో ఆలోచించారు. ఈ తల్లిని కంటికి రెప్పలా కాపాడుకున్నారు. ఈ పుణ్యం ఊరికినే పోదు బాబుగారు. రాధమ్మ మీకు దూరమైనా ఆ అమ్మ ఎక్కడున్నా సంతోషంగా ఉంటుంది. ఏదో ఒక రోజు తిరిగి వస్తుంది. మీరిద్దరూ ఖచ్చితంగా కలుస్తారు బాబు. నిజంగా నా రాధ నా దగ్గరికి వస్తుంది అంటే అంతకు మించిన సంతోషం నాకు ఇంకేం ఉంటుంది. కానీ ఇన్నాళ్ళు నేను రాధ అనుకున్న మనిషి రాధ కాదు అని, ఎవరో కీర్తి అని తెలిసేసరికి నేను నమ్మలేకపోతున్నాను. ఇంకా నా రాధ గురించి ఆలోచిస్తే నాకు బాధగానే ఉంటుంది. కిట్టయ్య ముందు రాధ గురించి మాట్లాడితే బాధపడతాడని మీకు తెలుసు కదా. ఇంకెప్పుడు అలా మాట్లాడకండి. సీమంతానికి కబురు పెడతాను. అందరూ తప్పకుండా రండి. వస్తామండి గారు. వెళ్ళిపోతోంది ప్రాణమే, కనబడుతోంది శూన్యమే, వదిలనుతోంది గాయమే, కన్నీటి జ్ఞాపకమే, వెలివేసింది కాలమే, ఉరి తీసింది ప్రేమనే, ఉసిరేసింది మౌనమే, ఒంటరినై మిగిలానే. కనబడవా కనబడవా కన్నీరై మిగిలడతావా, చిరునవ్వై ఎదురొచ్చి చితిలోకే నడతావా. గోరింట పూసింది కొమ్మ లేకుండా, మురిపాల అరచేత మొగ్గ తొడిగింది. ఇది ఆడవాళ్ళ పాట, నువ్వు పాడుతున్నావేంటి? పాట అనేది ఎవరైనా పాడుకోవచ్చు. కలిపే గొంతు, కలిసే మనసుంటే సరిపోతుంది. నీకు పైత్యం కూడా ఎక్కువగానే ఉంది. గోరింటాకంటే నీకు చాలా ఇష్టమా? గోరింటాకి ఇష్టపడిన ఆడపిల్లలు ఎవరైనా ఉంటారా? గోరింటాకు ఎర్రగా పండితే చాలా మంచి మొగుడు వస్తాడంటారు, తెలుసా నీకు? నాది పల్లెటూరు. నేను ఈ మాట చిన్నప్పటి నుంచి వింటున్నాను. మా ఊళ్ళోనే కాదు, మీ ఊళ్ళో కూడా నన్ను అందరూ చాలా మంచివాడు అంటున్నారు. మరి నువ్వేమంటావు? నువ్వు వచ్చి 2 రోజులైంది, ఈ ఇంటి నుంచి వీధిలోకి వెళ్ళలేదు. అలాంటిది మా ఊళ్ళో వాళ్ళందరూ నిన్నెలా పొగిడారు? చెప్పాను కదా, నా గురించి అందరూ కథలు కథలుగా చెప్పుకుంటారని. ఆ పిచ్చి పిచ్చి కథలని నువ్వు నాకు చెప్పకు, నాకు వినే ఓపిక లేదు. సరే,
నీ కాబోయే భర్త ఇలా ఉండాలి అని నీకేమైనా కోరికలున్నాయా? నీకెందుకు? నాకేమైనా పెళ్లి సంబంధం చూస్తావా? అది కాదు, నువ్వు ఇంత అందంగా ఉంటావు కదా, అందుకే అడుగుతున్నాను. నీ అందమైన మనసులో ముద్ర వేసుకున్న రూపం ఏదైనా ఉందా? ఉంది, కానీ నీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఆ? అదేంటి నువ్వు అలా అంటున్నావు? నేను ఇంత ప్రేమగా అడుగుతుంటే నాతో అంత కోపంగా మాట్లాడుతున్నావు? నువ్వెవరైనా నా చిన్ననాటి స్నేహితుడివా ఏమడిగినా సమాధానం చెప్పడానికి? అయినా ఇంకో 2 రోజులుండి ఇక్కడి నుంచి మీరు వెళ్ళిపోతారు. నాతో నీకు మాటలేంటి? నా పని నన్ను చేసుకునేవు, వెళ్ళే. అది కాదు సత్య, నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. నీకు ఎలాంటి వాడు కావాలి? మా మావయ్యలాగా హీరో లాంటి వాడు కావాలి. చాలా, ఇంక వెళ్ళు. అయినా నీకో సంగతి తెలుసా? నన్ను నాటకాల్లో అందరూ హీరో అంటారు. హష్, నీ పేరు వింటేనే జీరోలా ఉన్నావు. నిన్ను హీరో అని ఎవరంటారు? అనవసరంగా నా బుర్ర తిన్నావనుకో, వెళ్ళి మా మావయ్యతో చెప్తాను. అప్పుడు నీ బ్రతుకు ఇత్తడి ముక్కుళ్ళు మెత్తని పకోడీ అయిపోతుంది. నోరు మూసుకుని వెళ్ళి పని చూసుకో. సత్య, ఏంటో ఈ సత్య నా మనసులోని ప్రేమను అర్థం చేసుకోవడం లేదు. నా మాటలో మర్మాన్ని తెలుసుకోలేకపోతుంది. అయినా ఆళ్ళ మామయ్య హీరో ఏంటి? సత్య జీవితంలోకి కాబోయే హీరో నేనే అని తెలుసుకోలేకపోతుంది, పిచ్చిది. అసలు మీ కుటుంబం ఇలా అవడానికి, మీరందరూ బాధపడ్డానికి, పార్దు తండ్రి చనిపోవడానికి కారణం ఆ విష్ణుమూర్తి అయితే అతని వెనకుండి నడిపించింది ఈ నీలిమ. ఈ దుర్మార్గురాలని మీరు కూతురు అనుకుంటున్నారు, కానీ తన నిజ స్వరూపం ఏంటో తెలుసుకోండి. మీ పాదాల సాక్షిగా చెప్తున్నానండి, మీ కూతురు భాను చనిపోలేదు. బ్రతికున్న భాను చనిపోయినట్టుగా నమ్మించి మీ అందరి దృష్టిలో భానుని దూరం చేసింది. మీలాంటి మంచి వాళ్ళతో కలిసి బ్రతికే అర్హత దీనికి లేదు. ఏంటి అలా చూస్తున్నారు? నువ్వెందుకు అంత భయపడుతున్నావు? ఇది వరకు అందర్నీ ఏడిపించి నువ్వు నవ్వుకునేదానివి. అందుకే అప్పుడు నేను నిన్ను పిడక శూర్పణక అని పిలిచేదాన్ని. తర్వాత నువ్వు మారావు అనుకున్నాను, కానీ నీలో ఏ మార్పు రాలేదేమో అని ఇప్పుడు నాకు అనుమానం వస్తుంది. ఏంటి బామ్మ మీరనేది? అంటే నన్ను ఏం నీలిమా, బామ్మ మాట్లాడిన మాటల్లో నీకు తప్పు కనిపిస్తోందా? నాకైతే ఏ తప్పు కనిపించట్లేదు. నీ ప్రవర్తన ఎప్పుడు ఎలా మారుతుందో అర్థం కావడం లేదు. నిన్ను చూస్తుంటే ఖచ్చితంగా మాకు డౌట్గానే ఉంది. మీరిలా మాట్లాడుతుంటే నాకు చాలా భయంగా ఉంది. ఎందుకే భయం? తప్పు చేసేవాళ్ళు భయపడతారు, మరి నువ్వెందుకు భయపడుతున్నావు? అదే ఏంటి అని మేము అడుగుతున్నావు. అజయ్ వచ్చిన దగ్గర నుంచి నువ్వు చాలా భయంగా ఉన్నావు. నీలోని మార్పు స్పష్టంగా కనపడుతోంది. వాడేమో నీ గురించి చెప్పాలని ప్రయత్నిస్తున్నాడు. నిజంగా అజయ్ చెప్పినట్టుగా వదిన చనిపోవడం వెనకాల నీ ఇన్వాల్వ్మెంట్ ఏమైనా ఉందా? నీ
దూరమైనా సరే నీ ఊహల్ని తలుచుకుంటూ నీ జ్ఞాపకాల్ని నెమరు వేసుకుంటూ నేను బతికాను. కానీ చివరికి పరిస్థితులకు తల ఉంచి నేను ప్రాణంతో సమానంగా చూసుకోవాల్సిన నువ్విచ్చిన కానుకను కూడా తాకట్టు పెట్టుకున్నాను. కనీసం ఓ జ్ఞాపకాన్ని కూడా నిలబెట్టుకోలేని నాకు బతికే అర్హత లేదని అర్థమైంది. మళ్ళీ జన్మంటూ ఉంటే నిన్ను ప్రేమించే ప్రేమికురాలుగానే పుడతాను. కనీసం ఆ జన్మలోనైనా మనమిద్దరం ఒకటవుతామని నేను కోరుకుంటున్నాను. ఎప్పటికీ నీకు కనిపించకుండా శాశ్వతంగా సెలవు తీసుకుంటున్నాను.